కాకినాడలోని శ్యామ్ ఇన్స్టిట్యూట్లో గ్రూప్ 2 విజేతల విజయోత్సవ సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరభక్తుల రాజశేఖరం, జనసేన నాయకులు పంతం సందీప్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల సాధనలో శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఒక బ్రాండ్ గా నిలిచిందని, పోలీస్ ఉద్యోగాలకే కాకుండా ఏపీపీఎస్సీ గ్రూప్ 2లోనూ విశేష ఫలితాలు సాధించడం అభినందనీయమని వారన్నారు. ఇన్స్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్, డైరెక్టర్ శైలజలు మాట్లాడుతూ 25 ఏళ్లలో 26,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు సాధించామని, 2023-2025 కాలంలో 7,210 ఉద్యోగాలు సాధించామని తెలిపారు. తొలి ప్రయత్నంలోనే గ్రూప్ 2లో 94 పోస్టులు సాధించడం గర్వకారణమని అన్నారు. ఈ సందర్భంగా గ్రూప్ 2 ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ సుబ్రహ్మణ్యం, ఫ్యాకల్టీలు, విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ రాజశేఖరం గారి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకి ఎక్కువ మనకి టీచర్స్ లో కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో కానీ ఎక్కువ ఆల్రెడీ, ఎందుకంటే టీచర్స్ విషయంలో మేము మరి మాన్యువల్ కౌన్సిలింగ్ పెట్టించడం అవ్వచ్చు, వారికి ఉన్న సమస్యలను కొన్ని మరి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఎల్పీస్ మరి పండిట్లకు కూడా వాళ్ళని ఎప్పుడో చాలా లాంగ్ పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. ఇంకా సమస్యలు ఉన్నాయి, సమస్యలు లేవని మేము చెప్పాం. అన్ని సమస్యలను కూడా మరి ప్రభుత్వ ఉద్యోగులతోని, టీచర్స్ తోని, అందరితోని కూడా మరి వాళ్ళ సమస్యను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తాం. అందరికీ నమస్కారం అండి. ఇవాళ మన కాకినాడ ఊర్లో ఏదైతే శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఉందో, ఇన్స్టిట్యూట్ లో దగ్గర గత 2 సంవత్సరాలుగా 7,210 గవర్నమెంట్ పోస్టులు అయితే సాధించడం జరిగింది. అదే విధంగా మొదటి ప్రయత్నంలోనే 94 మందిని మనం సబ్ రిజిస్టర్ గా అయితేనేమి, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎక్సైజ్ అయితేనేమి, ఇలాగ అనేక విధాలుగా కూడా మనం ఇక్కడ నుంచి మన ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి సాధించుకోవడం జరిగింది. ఈ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అనేది కాకినాడకి ఒక గర్వకారణమైన ఇన్స్టిట్యూట్ గా మారింది, ఇంకా మారబోతా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ మరింత ముందుకెళ్ళి మరింత మందికి విద్యా అవకాశాలు కల్పించి, ఆ విద్యా అవకాశాలతో రాబోయే ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ని. మొన్న విడుదలైన ఏపీఎస్సీ గ్రూప్ 2 2026 ఫలితాల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ నుండి 94 మంది సెలెక్ట్ అయ్యారు. అందులో డిప్యూటీ తహసీల్దార్ ఉన్నారు, సబ్ రిజిస్టర్లు ఉన్నారు, లేబర్ ఆఫీసర్లు ఉన్నారు, ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీళ్ళందరితో కలిపి 94 మంది సెలెక్ట్ అయ్యారు. ఇది మేము మొదటగా మేము కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఈ మొదటి ప్రయత్నంలోనే ఇంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు సెలెక్ట్ అవ్వడానికి చాలా హ్యాపీగా ఉందండి. దీనికి సంబంధించి ఈ సెలెక్ట్ అయిన పిల్లల యొక్క కష్టాన్ని గుర్తించి, అదేవిధంగా వాళ్ళ యొక్క కష్టానికి తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా ఎంత ఉందో వాళ్ళకు కూడా గమనించి వారిని, వారి తల్లిదండ్రుల్ని సన్మానం చేయాలని ఈ రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పట్టాభద్రుల ఎమ్మెల్సీ గారు పేరాభద్రుల రాజశేఖర్ గారు వచ్చారు. అలాగే రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ గారు వాళ్ళ అబ్బాయి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సందీప్ గారు వచ్చి మా సభని సక్సెస్ఫుల్ గా చేశారు. లాస్ట్ 2 years లో ఇప్పటి వరకు 2 సంవత్సరాలు 2023-25 సంవత్సరాల్లో 7,210 ఉద్యోగాలు కేంద్ర రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం జరిగింది. ఇది చాలా మేము సంతోషంగా తెలియజేస్తున్నాము. ఇంకా మరిన్ని ఉద్యోగాలు సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నామని మీ పత్రికా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. మొత్తం టోటల్ గా 899 పోస్టులు అండి. అందులో 94 మంది సెలెక్ట్ అయ్యారు. అలాగే 10% మెంబర్స్ ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ప్రతి ఎగ్జామ్ సంబంధించి ఏ ఎగ్జామ్ పెట్టినా, అటు డిఎస్సిలో కానీ, ఎస్ఐలో కానీ, కానిస్టేబుల్ కానీ, సెంట్రల్ ఫోర్స్ కానీ, ఏ ఎగ్జామ్స్ లో అయినా సరే 2 రాష్ట్రాల్లో అత్యంత ఉద్యోగాలు అనేవి మా సంస్థ నుండే వస్తున్నాయి అనడానికి మేము చాలా గర్వంగా మీకు తెలియజేస్తున్నాము. దీనికి కారణం ఏంటంటే మా దగ్గర ఉన్న క్రమశిక్షణాయుతమైన శిక్షణ, డైలీ టెస్టులు కానీ, వీక్లీ టెస్టులు కానీ ఒక సిస్టమేటిక్ వేలో
ఇప్పుడున్న ట్రెండ్కి అనుగుణంగా మేము ఈ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఇంతమంది సెలెక్ట్ అవుతున్నారు. ఈ సెలక్షన్ అనేది మాకు చాలా ఆనందంగా ఉందని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.